రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైన వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో పేరుని నాని తెల్లవారుజామునే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడంపైన సెటర్లు వేశారు. మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి మచిలీపట్నానికి ఏం చేశారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో జగన్ పేరుని నానికి మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. చెప్తా ఉంటే దానికి సమాధానం ఏం చెప్తావు? పేరునని చెప్పు. ఆ అమాయకులైనటువంటి పేద ప్రజలు మోసం చేసింది వాస్తవం కాదా? నువ్వు మోసగాడివి కాదా? నువ్వు ఒక చీటరు కాదా? పేరుని నాని ఒక చీటర్. నేను చెప్తా ఉన్నా, పేరుని నాని కొడుకు కూడా చీటరే. ఈ చీటర్స్కి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడే అర్హత ఉందా? బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీడియా ముందుకు వచ్చే అర్హత ఉందా? ప్రజల్ని చీట్ చేస్తూనే ఉన్నారు. ఆయన 15 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా బందరు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు. ఈజ్ ఎ చీటర్. నేను చెప్తా ఉన్నా, వాస్తవం కాదు చెప్పమనండి. దొంగ పట్టాలు ఇచ్చింది ఆయన ఒప్పుకున్నాడు. ఇస్తే తప్పేంటి? నీకు ఇప్పుడు దమ్ముందా? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగలవా? మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకోవాలని చెప్పి ఇవాళ నీకు అనర్హతగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది.